క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రశస్తమైన దైవజనులు పాస్టర్ పాల్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇక చక్కగా నడిపిస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ కాలివ్ గారికి ఉన్న ప్రత్యేక వందనాలు. ఇక్కడ ఉన్న దైవజనులు ఆంధ్రేయ గారు, యోబు గారు, రేఖా గారు, జోసెఫ్ వాల్ గారు, అలాగే గిద్యోని గారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనులందరినీ ప్రభు దీవించును గాక. ముఖ్యంగా గతించిన రాత్రి దేవుడిచ్చినటువంటి ప్రమాణాల ద్వారా, వాక్యపు చట్టము ద్వారా జత చేయబడినటువంటి సోదరుడు జీవన్, అదేవిధంగా సహోదరి దీవెన స్త్రీ కూడా నాకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని కూడా దీవించును గాక. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఆశీర్వదించును గాక. ఈ సమయంలో అలా నిలబడేటువంటిగా చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాము. వారు పెళ్లి కార్డులో వేసినటువంటి వాక్యాన్ని నేను చదవాలని ఇష్టపడుతున్నాను. 2 లేఖనాలు వాళ్ళు వేశారు. మొదటిగా వివాహము అనే విషయంలో ఘనమైనదని వేశారు. రెండవదిగా సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనాన్ని వేశారు వాళ్ళు. నేను దాన్ని చదువుతున్నాను. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అటివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. చదవబడిన వాక్యమును ప్రభు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తివంతుడా, నీకే స్తోత్రాలు ప్రభు. చదవబడిన వాక్యమును మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ లేఖనములో నుండి మీరు మాట్లాడండి దేవా. ఇదిగో లేఖనములో శక్తి ఉన్నది, లేఖనములో ప్రభువా జీవం ఉన్నది. ఆ జీవమును మాకు అనుగ్రహించమని అద్భుతకరముగా ఆశ్చర్యమైన రీతిలో నాతోనూ ఇక్కడున్న బిడలతోనూ ముఖ్యంగా నూతనముగా జత చేయబడినటువంటి ఈ యొక్క యవ్వన దంపతులకు కూడా మా ప్రభువా నీ వాక్యాన్ని అనుగ్రహించమని నీ కృపాస్థలకే ఈ యొక్క సమస్తం నీ చేతి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి అందరూ కూడా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గతించిన రాత్రి చాలా అద్భుతమైన రీతిలో దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో చక్కటి వర్తమానాన్ని అలాగే వివాహ కార్యక్రమాన్ని దేవుడు జరిగించాడు. చాలా సంతోషముగా సమయంతో మనకు పని లేకుండా నిత్యత్వంలోకి ప్రవేశించి మనము ఆ వివాహ కార్యక్రమంలో పాల్గొన్నాము. దేవుడు అద్భుతముగా వాక్యాన్ని ఇచ్చాడు. అదేవిధంగా దైవజనులు నిలబెట్టుకుని చక్కని ప్రమాణాలు నూతనముగా ఉన్నటువంటి యవనస్తులకి ప్రమాణాలు చేయించి వారిరువురిని కూడా చేతులు కలిపి భార్యాభర్తలుగా కూడా దేవుడు ఆ దైవజనులను ఉపయోగించుకుని కార్యాన్ని జరిగించాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ యొక్క రిసెప్షన్లో కొన్ని మాటలు మాత్రమే మనము ధ్యానించుకుందాం. ఎందుకంటే సమయము ఈ యొక్క వాతావరణం అంతా కూడా చాలా వ్యత్యాసకరంగా మనకు ఉంది కనుక కొన్ని మాటలు ఏ వాక్యము లేకుండా ఏది కూడా సంపూర్ణం కాదు. ఆ కారణాన్ని బట్టి మనము ముఖ్యంగా వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలి. వాక్యము తర్వాతే మనం దేనికైనా. అందుకే బైబిల్ ప్రవక్త అంటాడు, పుట్ గాడ్ ఫస్ట్ అన్నాడు. అంటే దేవుణ్ణి మొదటగా ఉంచమన్నాడు. మనం ఖచ్చితంగా దీవించబడాలంటే ముందు వాక్యాన్ని ఉంచినప్పుడు మన జీవితాలు, మన కుటుంబాలు, మన యొక్క సమస్యము కూడా మనం దీవించబడతాం. అందుకే మన ముందు ఆయనే నడవాలి, మన ముందు ఆయనే సాగాలి. అప్పుడే మనకి దీవెన, ఆశీర్వాదం అంతా కూడా వస్తుంది. నిశ్చయముగా దేవుడి ఇటువంటి చక్కని సమయాన్ని మనకి ఇచ్చినందుకు దేవుడికి మహిమ కలుగును గాక. ముందుగా వారు వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని చెప్పేసి అక్కడ లేఖనం రాయడం జరిగింది. ఎందుకంటే వివాహమును దేవుడు అన్ని విషయాల్లో ఘనముగా నిర్ణయించాడు. వివాహము దేవదూతలకు చేయలేదు ఆయన, వివాహము పక్షులకు చేయలేదు, వివాహము చెట్లకు చేయలేదు, జంతువులకు చేయలేదు. కానీ వివాహ వ్యవస్థ అనేది ఎవరికి ఏర్పాటు చేశాడంటే కేవలము ఆయన స్వరూపములో, ఆయన పోలికలో ఉన్నటువంటి దేవుని పిల్లలకు, ఆయన పిల్లలకు మాత్రమే వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. కొంతమంది జంతువులకు పెళ్లి చేస్తారు, చెట్లకు పెళ్లి చేస్తారు. చాలా వంకరగా ఈరోజు కాలం అంతా మారిపోయింది. కానీ దేవుని యొక్క ఆలోచన వివాహం అనేది కేవలము మనుషులకు మాత్రమే, ఆయన పిల్లలకు మాత్రమే, తన పోలికలో తన స్వరూపంలో చేసుకున్న వారికి దేవుడు వివాహ వ్యవస్థ పెట్టాడు. అయితే ఈ యొక్క వివాహ వ్యవస్థ అంతా కూడా చెడిపోయింది. కానీ దేవుడు వివాహ వ్యవస్థను చాలా గొప్పగా గణపరిచాడు. ఇప్పుడు ఆయన గణపరిచిన దాన్ని ఆయన పిల్లలుగా మనము కూడా గణపరచాలి. మనం ఎలా గణపరుస్తామంటే వివాహమును మనం ఎప్పుడైతే గౌరవించి వివాహ ప్రమాణమును, వివాహ వ్యవస్థను మనం గౌరవిస్తున్నామో
అప్పుడు మనం దేవుడిని గణపరుస్తున్నట్టుగా మనం అవుతున్నాం. ఎందుకంటే ఆయన గణపరిచిన దాన్ని మనము గణపరచాలి, ఆయన గౌరవించిన దాన్ని మనము గౌరవించాలి. ఎందుకంటే ఈ వివాహ వ్యవస్థను దేవుడు గౌరవించాడు. అందుకే అన్ని విషయాల్లో ప్రతి దానికంటే కూడా ఉన్నతమైనటువంటి ప్రథమ స్థానాన్ని వివాహానికి దేవుడు పెట్టాడు. సో ఇప్పుడున్న సమాజం అయితే వివాహ వ్యవస్థని గణపరచడం లేదు, కానీ వాళ్ళకి ఇష్టమైన రీతిలో దాన్ని మార్చుకుంటూ వెళ్ళిపోయారు. ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు సొంత విధానంలో వెళ్తున్నారు. కానీ నిజమైనటువంటి దేవుని పిల్లలు ఈ భూమి మీద ఉన్నవారు దేవుడు గణపరిచిన ప్రతి కార్యాన్ని, ఏ కార్యాన్ని అయితే దేవుడు గణపరుస్తున్నాడో ప్రతి కార్యాన్ని దేవుని పిల్లలు గణపరుస్తూ ఉంటారు. ఆ కారణాన్ని బట్టి ఈరోజు లేఖనానుసారముగాను వాక్యానుసారంగా మేము వివాహాలు చేసుకుంటూ వివాహములో మనం ప్రమాణాలు చేస్తూ మన జీవితము అంతా కూడా వాక్యానికి ప్రమాణానికి గౌరవిస్తూ చక్కగా భార్యాభర్తలు ఈ యొక్క వాక్యాన్ని నమ్మినటువంటి దేవుని పిల్లలు వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. కానీ చాలా మంది సమాజంలో వారి వివాహ వయసు వచ్చినప్పుడు వివాహం చేసుకుంటారు. వారి కోరికలు తీర్చబడితే కొద్ది కాలానికి కోరికల మీద ఆ యొక్క ఆసక్తి పోతుంది. తదుపరిగా ఆ యొక్క స్త్రీ ఆ బోరు కొట్టినప్పుడు లేకపోతే పురుషుడు బోరు కొట్టినప్పుడు ఆటోమేటిక్గా తప్పు తవ్వలు నడవడం మొదలు పెడతా ఉంటారు. అలాంటిటప్పుడు వాళ్ళు వివాహానికి గౌరవం ఇవ్వట్లేదు. ఈరోజు చాలా మంది వివాహం అంటే ఏదో కేవలము రెండు శరీరాల యొక్క కలయికానికి ఉంటారు. చాలా మంది వారి ఇరువురిని కల్పిస్తే పోలే అన్నట్టుగా పెద్దవాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. దేవుడు ఆ విధంగా ఆలోచించలేదు. దేవుడు కూడా కలపాలనుకున్నాడు, కానీ ఇప్పుడు పెద్దలు ఆలోచిస్తున్న విధానంలో దేవుడు అనుకోలేదు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు. మంచిది కాదంటే రోడ్ల మీద తిరుగుతాడని కాదు. ఎందుకంటే అక్కడ ఆ కవ్వ తప్ప ఇంకో అమ్మాయి కూడా లేదు. పోనీ వెళ్దామంటే ఎవరికన్నాను, లేకపోతే ఎవ్వరూ లేరు. కానీ రోజు చెడిపోతాడు నా కొడుకు, లేకపోతే పాడైపోతాడు, వాళ్ళంట వీళ్ళంట తిరుగుతాడని చెప్పేసి కొంతమంది వివాహాలు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు పరమ తండ్రి అయిన మన దేవుడు తన కుమారుడైనటువంటి ఆదాముకు వివాహం చేయాలనుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన ఏదో కొంచెం చెడిపోతాడని కాదు, కానీ దేవుడి యొక్క చిత్తం అక్కడ వివాహంలో జరిగించాలని, దేవుడి యొక్క ఆలోచన విధానాన్ని జరిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ కారణాన్ని బట్టి ఇలా ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నాడు. సో దేవుడి చిత్తం జరగాలి అక్కడ. దేవుడి యొక్క చిత్తం ఏంటి? మల్టిప్లికేషన్ జరగాలి. దేవుడి చిత్తం ఏంటి? ఆయన క్రీస్తు ఆయన వధువుగా ఆయన చిత్తం జరగాలి. మనుషుల జీవితంలో విమోచన ప్రణాళిక జరగాలి. ఆయన మనసులో చాలా ఉంది. అందుకే దేవుని వాక్యము నెరవేర్చబడకపోతే మంచిది కాదు. దేవుని వాక్యం మన జీవితాల్లో నెరవేర్చబడకపోతే అది మంచిది కాదు. ఆ కారణాన్ని బట్టి ఆదాము జీవితంలో వాక్యం నెరవేర్చబడట్లేదు. ఆ కారణాన్ని బట్టి ఏంటి ఆదాము జీవితంలో నెరవేర్చబడేది ఏంటి? తన భార్య తన జీవితంలోకి రావాలి. తన జీవితంలోకి వచ్చిన తర్వాత పలకబడిన మాటను ఆపరేట్ చేయాలి. ఎందుకంటే ఆ స్పోకెన్ వర్డ్తోనే మల్టిప్లికేషన్ జరగాలి. అంటే ఆ ఉత్పత్తి అనేది పలకబడిన మాట ద్వారా జరగాలి. ఇవన్నీ జరగడం అనేది దేవుడి యొక్క ఆలోచన. అది మంచిదై ఉన్నది. ఆ కారణాన్ని బట్టి ఈ మంచి అంతా చెయ్యాలని చెప్పి ఒంటరిగా ఉన్నటువంటి ఆదామును జంటగా మార్చాలనుకున్నాడు. కానీ అది చిత్తం అంతా బైపాస్ అయింది, మనకు తెలిసిన విషయమే. అయితే అప్పటి నుండి కూడా వివాహ వ్యవస్థ మీద గౌరవం పోయింది చాలా మందికి. వివాహ వ్యవస్థ అంటే కేవలం శరీరాల యొక్క కలయిక అనుకుంటారు. కానీ వివాహం అంటే దేవుడి చిత్తము జరిగించేది, వాక్యమును నెరవేర్చేది, ఒక కుటుంబం అనగా దేవుని కుటుంబాన్ని ప్రతిబింబించేది. ఇవన్నీ కూడా దేవుని మనసులో ఉండి వివాహ వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను ప్రారంభించాడు. కుటుంబం అనగా భార్య, భర్త మరియు దేవుడు. అప్పుడే కుటుంబంగా పిలువబడుతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే నేను భార్య భర్త అంతే అనుకుంటారు. ఇప్పుడు యెహోవాగా ఆయన ఉన్నాడు. యెహోవా అనగా కుటుంబంతో నివసించేవాడు. ఇప్పుడు ఆయనకి యెహోవాగా ఉండాలంటే ఒక కుటుంబం ఉండాలి ఆయన. కానీ ఆదాము అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఆదాముతో సహవాసం చేస్తే ఆయన యెహోవాగా పిలువబడడు. అంటే ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణములన్నీ కూడా అది ప్రతిబింబించాలంటే ఖచ్చితంగా అక్కడ కుటుంబం అనేది ఏర్పడాలి. సో కుటుంబం ఏర్పడాలంటే ఆదాము ఒకటే కుదరదు. అందుకే ఇప్పుడు నేను యెహోవాగా ఉండాలంటే ఆదాము ఒంటరిగా ఉన్నాడు, కుదరదు. కాబట్టి మంచిది కాదు. నేను యెహోవాగా ఉండాలంటే ఆదాము ఒంటరిగా ఉన్నాడు, కుదరదు, అది మంచిది కాదు. ఆ కారణాన్ని బట్టి అతనికి నేను ఒక భార్యను ఇవ్వాలన్నాడు. అప్పుడు ఆదామును తయారు చేసినప్పుడు ఆయన ఆ కుటుంబంలోకి వచ్చినప్పుడు ఆయన యెహోవాగా పిలువబడుతున్నాడు. కుటుంబం లేకుండా యెహోవా ఎవడు? నాకు బిడ్డలు లేకుండా నేను తండ్రిని అవ్వలేను, నాకు భార్య లేకుండా నేను భర్తను అవ్వలేను. ఇప్పుడు వరకు సహోదరుడు జీవన్ ఉన్నాడు, ఇప్పటి నుంచి భర్త స్థానంలోకి వచ్చాడు. గతించిన రాత్రి దైవజనుడు ఎప్పుడైతే భార్యాభర్తలుగా ప్రకటించాడో
అప్పటి నుంచి కూడా అఫీషియల్ గా అతను భర్త అయ్యాడు. ఆ సహోదరి కూడా అంతే. ఇంతకు ముందు వివాహం ప్రమాణాలు చేయకముందు తను కూడా ఒక యవనస్తురాలు అంతే. కానీ ఇప్పుడు ఒక భార్య స్థానంలోకి వచ్చేసింది ఆమె. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా గమనించండి, ఒక కుటుంబంగా మార్చబడ్డారు. ఇప్పుడు ఈ కుటుంబంగా మార్చబడినప్పుడు దేవుని ఆలోచన నెరవేరుతా ఉంది. ఏంటి దేవుడి ఆలోచన అంటే, ఈ కుటుంబంలోకి ఆయన దిగి వచ్చి ఆ గొప్ప తండ్రిగా యెహోవాగా ఆయన కొనసాగుతూ మొదలు పెడతారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఈ కుటుంబంలో యెహోవాగా ఉండాలంటే ఇద్దరు ఇరువురుగా వేరువేరుగా ఉంటే జరగదు. ఇప్పుడు ఇద్దరు జత చేయబడ్డారు. జత చేయబడ్డం అంటే ఏదో పిల్లలకి అంటాం అనుకుంటున్నారు చాలా మంది. కానీ ఇక్కడ ఆ స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు దేవాది దేవుడు అని యెహోవా స్థానాన్ని ఈ కుటుంబంలో తీసుకుంటున్నాడు. ఆమేన్. ఈ కుటుంబంలో తీసుకుంటున్నాడు. ఈ దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ప్రణాళికలు. కానీ ఈ రోజు అంతా బైపాస్ అయిపోయింది. ఈ రోజు అంతా వ్యవస్థ అంతా మారిపోయింది. కానీ దేవుని కృపను బట్టి ఈరోజు వాక్యముకు భయపడి, వాక్యం కొరకు ఆలోచిస్తూ, వాక్యాన్ని ముందు పెట్టే కొంతమంది ప్రజలు ఈ భూమి మీద ఉన్నందుకు నిజంగా మనం ధన్యులమై ఉన్నాము. నిజంగా మనం దీవించబడిన ప్రజలమై ఉన్నాం. యెహోవాగా చూడాలని మనం అందరం అనుకుంటున్నాం. ఇంకొకటి, వివాహం చేసుకున్న తర్వాత యెహోవాను పిలవకుండా, లేకపోతే దేవుడిని పిలవకుండా మనం ముందుకు సాగిపోయిన మంది కుటుంబం కాదు. అందుకే అన్నాడు, ఏ కుటుంబం అయితే పరలోకం ఉంటుంది ఆ కుటుంబం, పరలోకంలో కుటుంబం, భూమి మీద ఉన్న కుటుంబం అన్నాడు. అందుకే ప్రవక్త అన్నాడు, ఒక నిజంగా తిరిగి జన్మించినటువంటి దేవుని పిల్లలు జతపరచబడినప్పుడు వాడు పరలోకంలో కూడా జత చేయబడుతున్నారు అన్నాడు. అంటే వీళ్ళు భూమి మీద కుటుంబంగా ఉన్నారు, అదే సమయంలో పరలోకంలో కూడా కుటుంబంగా ఉన్నారు. ఆ పరలోకంలో ఐక్యమైన కుటుంబం భూమి మీద ఐక్యమైనప్పుడు ఆ దేవాది దేవుడు ఈ కుటుంబంలోకి వచ్చి నివాసం చేస్తాడు. అప్పుడు ఇది ఒక కుటుంబంగా మారుతుంది. దేవుళ్ళు లేని కుటుంబం అది కుటుంబమే కాదు. ఇప్పుడు నూతనంగా వాళ్ళ జీవిత యాత్ర ప్రారంభించారు. దేవుడు లేకుండా వాళ్ళు ప్రయాణం చేస్తే వాళ్ళ కుటుంబమే కాదు. వాక్యం లేకుండా వాళ్ళు ప్రయాణం చేస్తే వాళ్ళ కుటుంబమే కాదు. అందుకే ఈరోజు చాలా కుటుంబాలు దేవుని కుటుంబంగా పరిగణించబడట్లేదు. చాలా కుటుంబాలు పరిగణించబడట్లేదండి. దానికి కారణం ఏంటంటే ఆ కుటుంబంలో దేవుడు లేడు. కానీ చాలా మంది అనుకుంటారంటే రేషన్ కార్డులో భార్య భర్త ఇద్దరు పిల్లలు మా కుటుంబం అనుకుంటారు. ఇది గవర్నమెంట్ ఇచ్చే రేషన్ కార్డు. కానీ దేవుడి నది నుంచి వచ్చే రేషన్ కార్డులో మరీ ముఖ్యమైన వ్యక్తి వాళ్ళు ఉండాలి. అది ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అప్పుడే అది కుటుంబం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే కుటుంబ వ్యవస్థను, వివాహ వ్యవస్థను గౌరవించి తన చిత్తాన్ని, ఆయన ఆలోచనను జరిగిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన చిత్తమును ఎరిగి వివాహ వ్యవస్థలో అడుగు పెట్టాలి. ఆయన చిత్తమును ఎరిగి కుటుంబ వ్యవస్థను ప్రారంభించాలి. ఈరోజు చాలా మంది మెజారిటీ పీపుల్స్ ఇన్ ద మెసేజ్ ఆల్సో ఆయనకు వివాహ వ్యవస్థ అంటేటో తెలియట్లేదు, కుటుంబ వ్యవస్థ అంటేటో తెలియట్లేదు. వాళ్ళు జనరల్ గా ఏదో చక్కగా వివాహం చేయబడుతున్నారు, మంచిగా అన్ని పరిస్థితులు అవుతున్నాయి. కానీ భవిష్యత్తులో మేము ఎందుకు జత చేయబడ్డాము, మేము ఎందుకు అయితే దైవజనులు మమ్మల్ని జత చేశారు, ఎందుకు వాక్యం జత చేయబడుతుంది అనే ఆలోచన లేకుండా మెసేజ్లో ఉన్న వాళ్ళు కూడా కొట్టుకుంటున్నారు. కొద్ది రోజులు అయిన తర్వాత లోకస్తులు వలె వర్తమానంలో ఉండి వర్తమానంలో దైవజనుల చేత ఐక్యమైన వాళ్ళు కూడా పరిస్థితులు వాళ్ళకి అర్థం కాక ఎడమొఖం పెడమొఖం పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే దే డోంట్ నో అబౌట్ ద రెవల్యూషన్. ఆ ప్రత్యక్షత గురించి వాళ్ళకి తెలియట్లేదు. అందుకే వివాహం చేసుకునే ప్రతి ఒక్కరు ప్రత్యక్షతలో అడుగు పెట్టాలి. ప్రత్యక్షత లేకుండా వివాహం చేసుకోవడం కూడా వృధా. నీకు ఎప్పుడైతే కుటుంబం కోసం ప్రత్యక్షత, భార్య కోసం ప్రత్యక్షత, భార్య అంటే ఏమిటి, భార్య కుటుంబంలో ఏర్పడితే ఏ విధంగా ఉంటుంది, అలాగే భర్త అంటే ఏమిటి, భర్త నా జీవితంలోకి వస్తే ఏం చేస్తాడు, ఇవన్నీ కూడా బయలుపడి వచ్చిన తర్వాతే వివాహ వ్యవస్థలోకి అడుగు పెడితే ఆ కుటుంబము ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని అలజడులు వచ్చినా కుటుంబం నిలబడతారు. కానీ వితౌట్ నాలెడ్జ్, ఎలాంటి జ్ఞానము, ఎలాంటి వివాహము కూర్చున్నటువంటి ఆలోచన లేకుండా ఏదో తల్లిదండ్రులు చూసారో, లేదా పాస్టర్ గారు చేసుకోమన్నారనో, లేకపోతే వయసు వచ్చేసిందనో, లేకపోతే ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడనో, ఈ అబ్బాయిని ఇష్టపడ్డాడు అన్నట్టుగా వెళ్ళిపోతే కనుక భవిష్యత్తులో వెళ్ళే కొలది, ముందుకు వెళ్ళే కొలది అందం వెళ్ళిపోతుంది, సౌందర్యం వెళ్ళిపోతుంది. ఈరోజు వెంకటేష్ లా ఉండడు, రేపు దీవెనస్త్రీ ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండదు. ఎందుకంటే పెళ్లిలో చాలా మంచి బట్టలు వేసుకుంటారు, మంచి షూట్ వేసుకుంటారు, లాంచి పైజామా వేసుకుంటారు, సఫారీ వేసుకుంటారు, మంచి అందంగా కనబడతారు. ఆ కెమెరా వాళ్ళు పెట్టి లైటింగ్ని బట్టి ఉన్న తెలుపు కంటే ఇంకా ఎక్కువ తెలుపు కనబడతా ఉంటారు. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు రేపు ఉండవు, అది అందరికీ తెలిసిందే. కానీ వివాహ వ్యవస్థని కడ వరకు నిలబడాలంటే ఖచ్చితంగా వివాహానికి వెళ్ళే పురుషుడు, యవనస్తుడు, వివాహానికి వెళ్ళేటువంటి స్త్రీ ఒక రెవల్యూషన్, ఒక బయలుపడుతూ వెళ్ళినప్పుడు ఆ కుటుంబం ఎన్నటికీ ఓడిపోతుంది.
అందుకే మన కుటుంబాలు ఓడిపోని కుటుంబాలుగా ఉండాలి. కానీ ఈ యొక్క వర్తమానంలో కూడా కొన్ని కుటుంబాలు ఎందుకు ఓడిపోతున్నాయంటే బికాస్ ల్యాక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రత్యక్షత లేక, ప్రత్యక్షత కరువై వాళ్ళ జీవితాలు అలా అయిపోతున్నాయి. అనేక సందర్భాలు చూస్తుంటాం. వాళ్ళు అన్నాన్ని చూస్తుంటారు. ఇప్పుడు అందగత్తెని పెళ్లి చేసుకుంటే ఏ ఫంక్షన్కి వెళ్ళి ఆమె అన్నాన్ని కాపాడుతుంటారు. ఎందుకంటే ఇంకొకటి ఎవడన్నా చూస్తాడేమో. నిజమే నిజమే. ఈవెన్ మెసేజ్లో కూడా కొన్ని కేసులు వస్తుంటాయి. ఎందుకంటే అందగత్తని చేసి ఉంటాడు. ఇప్పుడు ఈ అందగత్తని కూడా చూస్తుంటాడు, లోకస్తు చూస్తుంటాడు, వాడు చూస్తుంటాడు. ఇంకా దాని నుంచి వెళ్ళిన తర్వాత వాక్యం అంటే ఇంకా అమ్మాయిని ఎవరైనా చూస్తున్నారని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి కొన్ని దౌర్భాగ్యమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటు అందగత్తి ఉండడం తప్పేమి కాదు, దేవుడిస్తే ఏదైనా ఒకటే. ఆమె కానీ నువ్వు చేసుకునే విధానంలో ఉంటుంది. ప్రవక్త అన్నాడు అందగత్యం చేసుకుంటే నీ కుటుంబం అందగత్తిలా ఉంటుందట. నీ శాలరీ అంతా ముఖానికి రాసుకునే పేస్టులకి సరిపోద్దంట. సో ఒక గుణవతి అయిన భార్య దొరుకుట అరుదని ఉందండి బైబిల్. అంటే ముత్యం కంటే అమూల్యమైనది ఉంది. భార్య దొరికిన వానికి మేలు దొరికింది అన్నాడు. భార్య అంటే ఒక మంచి విషయం, అంటే గుడ్ థింగ్ అని రాయబడింది. ఎక్కడ దొరుకుతుంది? చింతూరు సంతలో దొరకదు భార్య, లేకపోతే పెళ్లిళ్ళు పేరయ్య దగ్గర దొరకదా భార్య, లేకపోతే ఇంకొక చోట దొరకదు. ఖచ్చితంగా నీకు భార్య దొరకాలంటే దేవుడి వద్ద నుంచే దొరకాలి. భార్య ఎక్కడ ఉందంటే దేవుడి దగ్గరే ఉంది. నువ్వు సంతలోకి వెళ్తే తెలీదు, పెళ్లిళ్ళు పేరయ్య దగ్గరికి వెళ్తాం కాదు. ఒక వ్యక్తికి భార్య కావాలంటే ఎక్కడ రావాలి? దేవుడి దగ్గర ఉన్నారు చాలా మంచి భార్యలు. నీ భార్య ఎవరి దగ్గర ఉందంటే దేవుడి దగ్గర ఉంది. ప్రభు నా భార్య ఎక్కడుందని దేవుడి దగ్గరికి వెళ్తే, ఇప్పుడు నీ భార్య ఎక్కడుందా 10 సార్లు అడిగించుకుంటాడు. ఈ పెళ్లిళ్ళు పేరయ్యే 10 సార్లు ఫోటో పెట్టమంటాడు, అడ్వాన్స్ కట్టమంటాడు. అవునా? కానీ మన దేవుడు పెళ్లిళ్ళు పేరయ్య కాదు, కానీ నిన్ను 10 అడగమంటున్నాడు. అందుకే మన ప్రవక్త అన్నాడు 2 సంవత్సరాలన్నా ప్రార్థన చేయమన్నాడు. అయినా కానీ నువ్వు కంగారు అయిపోతే కనీసం 6 నెలలన్నా ప్రార్థన చేయమన్నాడు. మా పాస్టర్ గారు 3 సంవత్సరాలు ప్రార్థన చేయించాడు. పాస్టర్ గారు పెళ్లి చేయమంటే ప్రార్థన చేసి చూద్దాం అన్నాడు. కానీ ఈరోజు అలా అవకాశం లేదులే. చాలా మంది ప్రార్థన చేయంటే మా పాస్టర్ గారు ఉన్నాడు, ప్రార్థన చేయి, పెళ్లి చేయండి అంటే ప్రార్థన చేయనివాడు. ఎప్పుడుకో ఆయన చేయడు మేము చేయడు, ఆయన చేయడు మేము చేయడు. 25 సంవత్సరాల్లో పెళ్లి అడిగితే నాకు 28 29 చేయడం మా పాస్టర్ గారు పెళ్లి. నిజమే అది. అలా మనం ప్రార్థన చేయగా దేవుడి యొద్ద మన భార్య ఉంది. ఇదివరకు ప్రవక్త అంటున్నాడు శ్రేష్టమైనటువంటి భార్య ఆయన దగ్గర ఉందంట. మన జీవితానికి కరెక్ట్ గా ఫిట్ అయ్యే భార్య ఆయన దగ్గర ఉందంట. ఇప్పుడు ఆయన దగ్గరికే వెళ్ళాలయ్యా. జగత్తుకు పునాది వేయబడక ముందు నన్ను ఎన్నుకున్నావని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు నేను వివాహం చేసుకోవాలని నాకు దేవుడి వాక్యము ద్వారా నాకు ప్రేరేపణ వచ్చింది. ప్రభు ఇప్పుడు నా యొక్క భార్య నీ దగ్గర ఉందని నాకు తెలుసు. ఎవరో ఆ భార్య నాకు కొంచెం బయలుపరిచిన ఆయన నాకు నువ్వు దయచే ప్రభు అంటే ఏం చేస్తాడో తెలుసా? ఇప్పుడు దేవుడు రంగం మీద తీసుకుని వస్తాడు. ఎందుకంటే అవ్వని రంగం మీద తీసుకొచ్చింది ఆయనే. రంగం మీదకి అవ్వ రావాలంటే ముందు ఆదాం ఏమవ్వాలి? గాఢ నిద్రలోకి వెళ్ళాలి. గాఢ నిద్ర అంటే తెలుసా? గాఢమైనటువంటి ప్రార్థన. నీ భార్య రావాలంటే నీ ప్రార్థనలోంచే రావాలి. గాఢ నిద్రగా వెళ్ళిపోయిన తర్వాత ఆదాము ప్రకటనకి తీసుకుని ఒక అవ్వను తయారు చేశాడు. అప్పుడు తీసుకొచ్చి ముందు పెట్టాడు. నీ ఆ యొక్క గాఢ నిద్ర యొక్క ఫలితమే అవ్వయి ఉన్నది. ఒక తిరిగి జన్మించిన వ్యక్తి యొక్క ప్రార్థన ఫలితమే తన భార్య అయి ఉన్నది. మాకు గాఢ నిద్ర వద్దు కానీ డూప్లికేట్ నిద్ర వేస్తుంటారు మనవాళ్ళు. ఒక కన్ను తెరిచి నిద్రతో ఉంటారు. ఒక కన్ను తెరిచి ఒక కన్ను తెరవడానికి ఎలా ఉంటుంది తెలుసా? ఎక్కడన్నా కోస్తుంటే సలుపు వచ్చేస్తుంటారు. అందుకే మొక్కిచ్చి బాగా ఆపరేషన్ చేస్తాడు. ఇప్పుడు ప్రార్థనా మత్తులో మనం వెళ్ళాలి. వెళ్తేనే నీ భార్యని ముందుకు వస్తుంది. అందుకే భార్య దొరకడం అంటే మేలు దొరకడం అన్నమాట. దిస్ ఇస్ ద గుడ్ థింగ్. భార్య అంటే మంచి విషయం అంట. ఈ భార్య అనేది ఎక్కడ దొరుకుతుందంటే సంతలో దొరకదు. ఆమె ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ భార్య దేవుని వద్ద దొరుకుతుంది అన్నాడు. దేవుని యొద్ద నుంచి పొందుకున్నవాడు, స్క్రిప్చర్ మీనింగ్ అది ఇంగ్లీష్లో ఆ విధంగా ఉంది. దేవుని యొద్ద నుంచి భార్యను పొందుకున్నవాడు కృప పొందుకున్నవాడట. దేవుని యొద్ద నుంచి కాకుండా మరి ఏ చోట నుంచి అయినా కానీ భార్యను పొందుకున్నాడంటే కనుక ప్రవక్త అన్నాడు రక్షణే కోల్పోయాడు అన్నాడు. వధువును ఎంచుకున్నాడనే వర్తమానంలో ప్రవక్త చెప్పింది అదే. వధువును ఎన్నుకున్నాడనే వర్తమానంలో ప్రవక్త చెప్పింది అది. ఒక సరైన వివాహం కానీ జరగకపోతే నువ్వు కృప పోగొట్టుకున్నావు అన్నాడు. ఎందుకు కృప పోగొట్టుకున్నావు అంటే నువ్వు దేవుని యొద్ద నుంచి పొందుకోలేదు కాబట్టి. అందుకే ఇంగ్లీష్లో చాలా బాగుంది. ఏంటి దాని అర్థం ఏంటి? భార్య దొరికిన వాడికి
మేలు అంటే గుడ్ థింగ్ అది. అట్టివాడు యెహోవా యొద్ద నుంచి అనుగ్రహం పొందుకున్నాడు, అట్టివాడు యెహోవా యొద్ద నుంచి ఫేవర్ పొందుకున్నాడంట. ఫేవర్ అంటే తెలుసు, కృపట. అంటే మంచి భార్యను పొందుకోవడం కృప. ఇక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్నారు? పెళ్ళైన వాళ్ళు, దేవుడు నాకు ఫేవర్ చేశాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. కొంచెం దేవుడు నాకు ఫేవర్ చేశాడు నా భార్య విషయంలో అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీరు వద్దులే. దేవుడు నాకు మంచి భార్యనిచ్చి నాకు ఫేవర్ చేశాడా? దేవుడు నాకు మంచి భార్యనిచ్చి ఫేవర్ చేశాడు. నేను చేయొచ్చుతున్నాను, నాకు మంచి భార్యని ఇచ్చాడు దేవుడు. ఆమె మీకు ఇచ్చాడు ఆ భార్యని. ఎప్పుడు ఆ స్టేట్మెంట్ ఇవ్వగలమంటే దేవుడి అర్థం మనం పొందుకున్నాం. దేవుడిని అడిగి అడిగి అడుగుతుంటే ఆయనే అవను రంగం మీద తీసుకొస్తాడు. అది చక్కని ఎందుకు జరుగుతుంది. నిన్నటి దినం సహోదరుడికి ఏ వర్తమానం, అది వధువును ఎన్నుకొనని వర్తమానం బోధించాడు. దాని తర్వాత వర్తమానాలు ఏం బోధించలేదు చాలా కాలం వరకు. ప్రవక్త విలియం బ్రాంహమ్ గారు, నేను ఆన్లైన్లో ఆయనకు ప్రవక్త టేబుల్లో సెర్చ్ చేస్తున్నాను. దాని తర్వాత చెప్పిన వర్తమానం ఏంటంటే సిగ్గుపడుట, ఎషేమ్డ్ అనే వర్తమానం బోధించాడు. ఎందుకు ఎషేమ్డ్ అనే వర్తమానం బోధించాడు అని నేను అనుకున్నప్పుడు అందులో చాలా చక్కగా నాకు కనబడుతుంది. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, తర్వాత సిగ్గు తెచ్చినది అతని ఎముకలకు కుళ్ళు పట్టిస్తుంది. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే వధువులు ఎన్నుకున్నాడని వర్తమానం తర్వాత నెక్స్ట్ ఏం బోధించాడంటే సిగ్గుపడని వర్తమానం బోధించాడు. ఆమె ఎందుకు ప్రవక్త ప్రతి వర్తమానము కూడా చాలా చక్కగా మనం పరిశీలన చేస్తాయి. ఆయన వర్తమానానికి చాలా సంబంధం కలిగి ఉంటాడు. యోగ్యురాలంటే వచ్చేస్ ఉమెన్. నువ్వు వచ్చేస్ ఉమెన్ కానీ ఎన్నుకున్నావంటే ఏమవుతుంది? నీ కిరీటం పెడుతుంది. కిరీటం అంటే తెలుసా? ఘనతనిస్తుంది, గౌరవం ఇస్తుంది, మర్యాద ఇస్తుంది, అధికారాన్ని ఇస్తుంది, అథారిటీ ఇస్తుంది. ఒక నిజమైనటువంటి ఆ యొక్క సద్గుణవతి యోగ్యురాలు, ఆ యొక్క సద్గుణవతి నువ్వు వివాహం జరిగితే కనుక, అలాంటి స్త్రీని వివాహం చేసుకుంటే కనుక నీకు తెచ్చి కిరీటం పెడతాది. లేకపోతే నీకు ముళ్ళు కిరీటమే. 2 కిరీటాలు ఉన్నాయి. ఆమె హల్లెలూయా. సో ఖచ్చితంగా గమనించండి, ఈ యోగ్యురాలు తన పెనిమిడికి కిరీటం పెడుతుంది. కిరీటం పెడుతుంది, గౌరవిస్తుంది, మర్యాద ఇస్తుంది. ఆ యొక్క పురుషత్వానికి, ఆ యొక్క పురుషుడికి ఉన్నటువంటి నాయకత్వానికి లోబడుతుంది. సెకండ్ థింగ్, తర్వాత చదవండి 12వ అధ్యాయము 4వ వచనం. సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు, సిగ్గు తెచ్చినది వానికి కుళ్ళు పెట్టేస్తుందట. ఎక్కడ పట్టేస్తాడంటే కుళ్ళు ఎముకల్లో పట్టేస్తాడంట. ఇప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్పరా? ఈ ఎముకల్లో కుళ్ళు పడుతుందంటే అది బోన్ క్యాన్సర్. అంటే సరైనటువంటి ఎన్నిక ద్వారా సరైనటువంటి దేవుని వద్ద నుంచి వచ్చిన భార్యని కానీ మనం పొందుకోకపోతే ఆత్మ సంబంధమైనటువంటి స్పిరిచువల్ క్యాన్సర్ అనేది భర్తకు వచ్చేస్తుంది. ఆ క్యాన్సర్ ఏం చేస్తుందంటే రోజు రోజుకి లోపల తింటూ ఉంటుంది. ఆ కారణాన్ని బట్టే దేవుని చిత్తం లేకుండా మళ్ళీ ఇంకో వర్తమానం చెప్పాడు. దాని తర్వాత దేవుని చిత్తం లేకుండా దేవుడికి సేవ చేయటం. దేవుని చిత్తం లేకుండా కానీ భార్య గారు మన జీవితంలో వచ్చిందంటే కనుక ఏమవుతుందంటే ఎముకలు కుళ్ళు పడుతుంటాయి. ఇలా పడగానే కాళ్ళు ఇరిగిపోతుంటాయి. ఎందుకంటే ఎముక దాని శక్తిని కోల్పోయింది. ఒక సరైనటువంటి భార్య కాకుండా సిగ్గు తెచ్చే భార్య కానీ వచ్చింది అనుకో, నిన్ను అవమానపరిచే భార్య వచ్చింది అనుకో, నీ కాళ్ళు ఇరగకూడదు ముందు నీకు రోజు క్యాన్సర్. అదేం చేస్తారు? రోజుకి పుండు పరిగెడుతుంటుంది లోపలికి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ నువ్వు అయిపోతా ఉంది. అయ్యి బాబు దీన్ని అనవసరంగా చేసుకున్నాను రా బాబు అనే స్టేజ్కి వచ్చేస్తావు లాస్ట్కి. సరైనటువంటి ఎన్నికలు లేకుండా ఉన్నటువంటి భార్య అయితే నీకు క్యాన్సర్ లాగా ఉంటుంది. కానీ ప్రవక్త ఇంకో చక్కని మాట చెప్పాడు. ఏంటి తెలుసా? సరైనటువంటి వివాహం కానీ చేసుకోకపోతే ఏం చెప్పాడంటే ప్రవక్త, అది రక్తములో నీరులా ఉంటుందంట భార్య. రక్తములో నా జీవిత కథ అనే వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు రక్తములో నీరుగా ఉంటుందట. ఎవరు? సిగ్గు తెచ్చే భార్య. రక్తములో నీరు అంటే వాళ్ళు ఎలా కనపడతారంటే తెలుసా? రక్తంలో నీరుంటే బ్లడ్ టెస్ట్ చేయగానే 18 పాయింట్లు 17 పాయింట్లు కనబడుతుందట. కానీ అందులో చాలా నీరు ఉంటుందట. రక్తంలో నీరుగానే ఉందనుకో అతను కిడ్నీలు పోతాయంట ముందు, అతని హార్ట్ అడ్డుపోతుందట, బాడీలో ఉన్నటువంటి ప్రతి అవయవం పోతుందట. రక్తములో నీరుగా ఉన్నటువంటి భార్య కానీ దొరికిందంటే కనుక అతను తాగేస్తా ఉంటుంది. ఎప్పటికప్పుడు కిడ్నీలు తినేస్తా ఉంటుంది, ఇంకా మేక మాంసం,
గొడ్డి మాంసం మానేసి భర్తనే తింటాం మొదలు పెడతారు. కిడ్నీలు తినేస్తుంది ముందు, లివర్ ఫ్రై, కిడ్నీలు ఫ్రై, హార్ట్, కోడి మాంసంలో హార్ట్ ఉంటుంది కదా, సాల్తీలు ఎలా తింటుందంటే అలా తినేస్తారు. అందుకే చాలా కుటుంబాలు అలాగే ఉన్నాయి. ఆత్మ సంబంధముగా వాళ్ళ హృదయం నెమ్మదిగా ఉంచారు, తింటానే ఉంటారు. అవునా? ఆమె అమ్మ ఈసారి నీ మొహం చూసి చెప్పని నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసుకో. మళ్ళీ పాస్టర్ గారు ఎలా చెప్పడం దూరం చూచాను. ఐఎమ్ సేయింగ్ దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఉమెన్. ఆమె ఎవరు? నువ్వు మంచి స్త్రీ అనుకుంటున్నాను, యోగ్యురాలు, సద్గుణవతి, ఎల్లప్పుడూ జీవనానికి జీవనం అంటే అర్థం తెలుసా? ద లైఫ్. దీవెన అంటే అర్థం తెలుసా? బ్లెస్సింగ్. ఆమె నువ్వు దీవెనగా ఉండాలి, ప్రతి ఒక్కరికి, సంఘానికి దీవెనగా ఉండాలి, నీ భర్తకి దీవెనగా ఉండాలి, తర్వాత నీ అత్తగారికి, నీ మామయ్య గారికి కూడా దీవెనగా ఉండాలి, నీ భర్తకు కూడా దీవెనగా ఉండాలి. ఎందుకంటే ప్రతి పేరు మీద అభిషేకం ఉంటుంది. అభిషేకాన్ని మనం తీసుకువెళ్ళాలి ముందుకు. ఒక దైవజనుడు నీకు పేరు పెట్టాడంటే ఆ పేరు మీద అభిషేకం ఉంటుంది. అభిషేకాన్ని నువ్వు తీసుకుని వెళ్ళాలి. కొంతమంది యోసేపు అని ఉంటాడు, కానీ యోసేపు ఎప్పుడు కూడా వైన్ షాప్ లోనే ఉంటాడు. మారుతాం ఉండదు, ఎప్పుడు కూడా మారుతాం, అందరినీ మారుతాను ఉంటారు. ఆ పేర్ల అభిషేకం వాళ్ళు క్యారీ చేయరు. అందుకే మనం ఏ పేర్లు కలిగి ఉన్నామో ఆ పేర్ల యొక్క అభిషేకాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. జీవన్ ఎప్పుడు జీవం ఇచ్చేటట్టుగా ఉండాలి. లైఫ్ అంటే ఎలా ఉండాలి? కదులుతూ ఉండాలి. దీవెన అంటే ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా, ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. సో ఖచ్చితంగా ఒక సరైనటువంటి ఎన్నిక జరిగినప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ మొదలు పెడతాడు. ఆమె కానీ ఈ రక్తంలో నీరులా ఉంటారు చూసారు స్త్రీలు, రోజు రోజుకి లివర్లో పాడైపోతే వాళ్ళు డయాలసిస్ పరిగెట్టాలి భర్త. నేను ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాను సుమి. ఆత్మ సంబంధంగా డయాలసిస్ వస్తుంటాయి, ఆత్మ సంబంధంగా హార్ట్ అటాక్లు వస్తుంటాయి, ఈసీజీ రోజు తేడా వస్తుంది. చాలా మంది భర్తలకి ఈసీజీ, లాస్ట్ గారు ఈసీజీ ఇస్తాడు అనుకో, అది వివేచన. నువ్వు తేడాగా ఉన్నబెట్టని వివేచిస్తాడు. ఎందుకంటే ఇందులో భార్య ఏదో అంది, ఇవన్నీ తేడాగా తిరిగాయి. అవునా? తర్వాత లివర్లో పోతా ఉంటే తిన్నది అరుగుతూ లేదు, ఎక్కడరని ఎత్తది, రోజు తరుముతుంటది, కూడెడుతుంది, వెనకాల తరుముతూ ఉంటుంది, ఇంకేం తినబుద్ధి ఎత్తది, అరగదు, అన్నం అరగదు. అవునా? తెచ్చిన జీతం అంతా లాగేసుకుని బీరువాలు పెట్టేస్తుంది. అవునా? ఇలాంటి పరిస్థితులు సిగ్గు తెచ్చిన స్త్రీ చేస్తుంది. ఒక నిజమైన భార్య ఎప్పుడు కూడా అన్ని వేళ ఎల్లా వేళలా తన భర్తని గౌరవిస్తూ, మర్యాదిస్తూ, ప్రేమిస్తూ, సన్మానిస్తూ ఉండాలట. అందుకే ఒక కిరీటం తెచ్చే భార్యగా ఉండాలట. కిరీటం తెచ్చేటటువంటి భార్యగా ఉండాలట. దేవునికి స్తోత్రం కలుగును. కిరీటం అంటే అధికారం, నాయకత్వం. అందుకే కిరీటం తెచ్చే భార్య సంపూర్ణంగా భర్త నాయకత్వానికి లోబడుతుంది. ఆమేన్. ప్రవక్త అన్నాడు, మహోన్నతమైన కళాఖండమైన వర్తమానము, భార్య ఒకవైపు భర్త ఒకవైపు వెళ్తే కుటుంబము దెయ్యాలతో నింపబడిన కుటుంబం. అందుకే అక్కడ నాయకత్వాన్ని గౌరవిస్తుంది ఒక సద్గుణమైనటువంటి భార్య, ద వర్చువస్ ఉమెన్. ఆ కిరీటం పెట్టినటువంటి అథారిటీ, అధికారం. ఎవరికి పెడతారు కిరీటము? అధికారం పొందిన వాడికి, నాయకుడికి పెడతారు కిరీటం. ఇప్పుడు ఈ భార్య వచ్చి, ఇప్పుడు వరకు యవనస్తురాలు తను, రాత్రి భార్య అయిపోయింది. ఇప్పుడు తన కిరీటం పట్టుకొచ్చి ఏం చేయాలంటే తన జీవనకు పెట్టాలి. కిరీటం పెడతామంటే ఏంటి? నా నాయకత్వం నీకు అప్పగిస్తాను, నీవే నాకు నడిపించేవాడు, నీవే నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేవాడు, నీకు సంపూర్ణంగా లోబడతాను, నిన్ను గౌరవిస్తానని కిరీటం పెట్టాలి. ఆమేన్. ఈ లోపల ఎవరో చెప్తారు, నువ్వు మొదటిగానే లూజ్ ఇచ్చామంటే నేను ఇంకా మామూలుగా ఉంచడు, నువ్వు జాగ్రత్తగా ఉంటారు, పనికిమాల లైట్లు వెళ్తూ ఉంటారు. ఈ పనికిమాల మాట అసలు నువ్వు వాక్యం మాట విను. ముందే అత్తగారికి లోబడిపోయింటే నీకు మళ్ళీ ఇంక రోజంతా నీ ముందే పడతా కొండలో. ఇలాంటి చెత్త ట్రైనింగ్ ఇచ్చి కూడా ఉంటారు. తల్లిదండ్రులు బాగానే ఉంటారు, పక్క వాళ్ళు ఎత్తు ఉంటారు, అవి ఏం పట్టించుకోవద్దు. ఒక రూతు వలే ఉండాలి. నీ జనులే అన్నాడా లేదా? నా జనమే నా జనం అందా? ఇప్పుడు జీవనకి ఏమన్నా తెలుసా? నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు, మీ పాస్టర్ గారే మా పాస్టర్ గారు. ఇద్దరికి ఒకే పాస్టర్ గారు సరిపోయింది. కానీ కొన్ని పాస్టర్ గారు కరెంట్ లేదు కాబట్టి గొడవలేదు చెప్పేస్తాను ఫుల్గా. స్తోత్రం కలుగును. ఆమేన్. ఎందుకంటే ఇప్పుడు బాగా చెమటలు పడితేనే వాక్యం అంటారు, ఫ్యాన్ వచ్చిందని నిద్ర అవుతారు. సమస్తము సమకూడి మేలే చేస్తాడు దేవుడు. మన దేనికి కూడా చింతించక్కర్లేదు. రైట్.
హల్లెలూయా. కొన్ని వివాహాలు ఉంటాయి, ఈ సంఘం నుంచి ఆ సంఘం తెచ్చుకుంటారు. అక్కడ సంఘాన్ని వీడి అమ్మాయి ఇక్కడికి వచ్చినా కానీ మా పాస్టర్ గారు అంటారు. నీకు భర్తే కాదు, పాస్టర్ గారు కూడా మారుతున్నాడు. ఆమేన్. నీ పాస్టర్ గారు ఆయన కాదు, ఇప్పుడు నీ భర్త పాస్టర్ గారు, నీ పాస్టర్ గారు. హల్లెలూయా. ఆమేన్. అవునా? లేకపోతే మా పాస్టర్ గారు అండి, మా పాస్టర్ గారు అంట. నీ పాస్టర్ గారు అయిపోరు ఇంకా. yes అవునా? నీకు పాస్టర్ గారే తప్ప నీకు పాస్టర్ గారు మాత్రం ఈయనే. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. నా దగ్గర డాక్టర్ అమ్మ ఉంది. డాక్టర్ అంటే ఎలా ఉంటారు? దశమ భాగాలు గట్టికిస్తారా? అవునా? డైరెక్ట్గా అయిపోతున్నా. అవునా? ఇప్పుడు ఆమె అక్కడికి వెళ్ళింది అనుకో, తన దశమ భాగాలు ఎవరికి కట్టాలి? ఆ పాస్టర్ కట్టాలి. అమ్మా నేను పాస్టర్ గారిని నచ్చిపోయామంటే కుదరదు ఇంకా. అర్థమవుతుందా? అక్కడికే కట్టాలి. ఆమేన్. దానికోసం మనం విచ్చలవిడి ప్రయత్నాలు చేయని అవసరం లేదు. yes అది నీ పాస్టర్ గారే, నా పాస్టర్ గారు. ఇప్పుడు ఆమేన్. హల్లెలూయా. మా పాస్టర్ గారు అలాగుండేవారు కాదు, మీ పాస్టర్ గారు వీరందరికీ అయిపోయినట్టే. రెవల్యూషన్ లేదు. yes ఈరోజు చాలా మంది అంతే. yes sir. మా పాస్టర్ గారు వేరేండి, మా పాస్టర్ గారు నిలబడ్డారంటే కళ్ళు తిరిగి ఎత్తాడు స్టేజ్ మీద. మీ పాస్టర్ గారు కదులుతా లేదు. కళ్ళు తిరిగే పాస్టర్ గారు ఉంటారు, నిల్చుంటూ చెప్పే పాస్టర్ గారు ఉంటారు. రెండు వాక్యమే. ఒకళ్ళు నడుతూ చెప్పే అలవాటు, ఒకళ్ళు నిద్రలు పడి చెప్పడం ఒక అలవాటు. ఇంకా ప్రజలు ఏం చూస్తారని నడుతూ కళ్ళు మూసుకుని చెప్తారండి మరి. ఆమేన్. అర్థమవుతుందా? అది నీ పాస్టర్ గారే, నా పాస్టర్ గారు. నీ జనమే నా జనం, నీ బంధువులే నా బంధువులు. ఆమె అలా ఉన్నారు. రెవల్యూషన్ ఉందో రూతులే, ఏ ప్రాబ్లం లేదు. మీ వాళ్ళే, నా వాళ్ళు మా వాళ్ళే అంటే కుదరదు. ప్రత్యక్షత ఉన్నటువంటి తిరిగి జన్మించినటువంటి స్త్రీని కానీ వివాహం చేసుకుంటే అలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగునుగా. కిరీటం పెట్టాలి ఇప్పుడు భర్తకి. అమ్మా పెట్టి ఇప్పుడు రాత్రికి పెట్టేసాలి. ఇప్పుడు కిరీటం అప్పగించాలి ఇప్పుడు ఆయనకి. అయ్యా నీ నాయకత్వాన్ని లోపడతాను అలాగని చెప్పేసి మనవాడు ఇష్టం వచ్చినట్టుగా కుదిరితే కుదరతుంటే కుదరదు. వాక్యమే. వాక్యంతో ఉన్నంతసేపు సంపూర్ణంగా లోపడాలి. మనవాడు సినిమా హాల్కి వెళ్దామంటే కుదరదు. కొత్తగా పెళ్ళేది కదా, ఇలా పనికి పని ఆలోచన ఇచ్చి ఉంటారు. అలా బయటికి వెళ్ళండి సినిమాకి, మాస్టర్ గారు ఏం చెప్పొద్దులే, ఏం వాళ్ళకి చెప్పనులే, అలాగే ఎంజాయ్ చేయండి బయటికి వెళ్ళి అంటారు. దేవుడి సన్నిధిలో ఉన్న దానికంటే సంతోషం ఎక్కడ దొరకదు. కొంతమంది విదేశాలు వెళ్ళిపోతూ ఉంటారు, లేకపోతే ఎక్కడికి, అది కదండి బాబు, మనసు ప్రశాంతంగా లేదని చెప్పేసి ఆ తోటలోకి ఈ తోటలోకి సముద్రం కాడికి పోతూ ఉంటారు. మా సంఘాన్ని సముద్రం కాడికి వెళ్ళొద్దు అన్నాను. ఎందుకంటే సముద్రం కాడ దెయ్యాలు ఉంటారు అబ్బాయిని. పరిశుద్ధ గ్రంథంలో 2000 దెయ్యాలు పట్టుడు ఎక్కడున్నాడు? సముద్రం కాడ ఉన్నాడు. అందుకే సముద్రం కాడ నిక్కర్లు వేసుకుని లోపల వస్తువులు ధరించుకుని తిరుగుతుంటారు. దెయ్యాలే మనకు వస్తాయి, వాళ్ళలాగే మనం వేసుకోవాలనిపిస్తారు. అయ్యే దెయ్యాలు ఎట్టుకోవడం ఇలా ఊగిపోతాం అనుకుంటారు. ఆ అమ్మాయి వేసుకున్నట్టుగా మనం డ్రెస్ వేసుకోవాలనుకోవడం దెయ్యం పట్టుకోవడం. మీకు అర్థమవుతుందా? కానీ దైవికంగా దేవుని కుమారుడు జీవించినట్టుగా జీవించాలని కూడా మంచి ఆత్మ. అందుకే ఇప్పుడు తన హక్కులన్నీ కూడా తనకు అప్పగించాలి. ఇప్పుడు అయ్యా అలాగే అమ్మ నాన్న వదిలేటువంటి కాదమ్మా సుమే. ఆమె వాళ్ళకి జన్మనిచ్చారు, వాళ్ళు ప్రేమించాలి, వాళ్ళు గౌరవించాలి. బట్ లీడర్షిప్ అనేది చేంజ్ అయింది ఇప్పుడు. ఆ లీడర్షిప్లో నువ్వు నడవాలి. ఎప్పుడైతే నడుస్తున్నావో నువ్వు దీవించబడతావు. అలా లోబడాలంటే తిరిగి జన్మించిన అమ్మాయిని వివాహం ఆడాలి. అప్పుడు మాత్రమే ఆ జీవితం అనేది కొనసాగించబడుతుంది. లేకపోతే కొనసాగించబడదండి. లేకపోతే అది క్యాన్సర్ పుండ్లా ఉంటుంది. భార్య ఎప్పుడు కూడా క్యాన్సర్ పుండ్లా ఉండకూడదు. దాని అర్థం ఏంటి? గురికెత్త ఉంటుంది ఎలాగా, ఇక మామూలుగా ఉండదన్నమాట. ఆ దురదకు గోకితే మొత్తం స్కిన్ అంతా లేచిపోలే గోకెత్త భార్య. అవునా? ఎప్పుడు సనుక్కుని గొనుక్కునిలా ఉండకు. ఆమేన్. స్త్రీ యొక్క బలహీనత ఏంటంటే సనుగుడు. చాలా బలహీనత. అది ఎక్కడి నుంచి వచ్చింది? బై బర్త్. చిన్నప్పటి నుంచే పుట్టుకలోంచి వచ్చింది. ఈ సనుగుడు ఆత్మను స్త్రీలు పూర్తిగా వదిలిపెట్టాలి. ఆమేన్. మొదట్లో బాగా అంటారండి, వాక్యం అంతా గుర్తొచ్చే సంవత్సరం పాటు తర్వాత తెలుస్తుంది విషయం అంటారు. ఆమేన్. ఇప్పుడు అంతా చాలా క్రమంగా ఉంటాయి, కానీ సంవత్సరం దాటిన తర్వాత ఉంటాయి అన్నమాట. లీడర్షిప్లు చేంజ్ అవుతుంటాయి. మీ జీవితాంతం లీడర్షిప్లు చేంజ్ చేయకండి. ఈ రోజు మొదటి రోజు ఏదైతే ఉందో అదే ఫాలో అవ్వండి. అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అది కిరీటం తెచ్చే స్త్రీకి ఉండదండి యోగ్యురాలు. అంటే యోగ్యురాలు అంటే తెలుగులో ఎలా ఉంది కానీ ఇంగ్లీష్లో మాత్రం సద్గుణవతనం ఉంది. ద రియల్ బ్రైడ్ క్రీస్తుకి ఎప్పుడు కూడా కిరీటం పెడుతుంది. ఒక నిజమైన సంఘము ఎప్పుడు క్రీస్తు కిరీటం పెడుతుంది. అందుకని కిరీటం పెట్టుకున్నాడా? లేదు. కానీ సాతాను అన్ని యాక్టింగ్ బాగా చేశాడు, కానీ మార్టిన్ దగ్గరికి వచ్చాడు కిరీటం పెట్టుకుని వచ్చేసాడు. అవునా? ఏం చేశాడు ఆ దర్శనంలో? యేసుక్రీస్తు వలె కాళ్ళున్న యేసుక్రీస్తు వలె, గడ్డం పెంచుకుని యేసుక్రీస్తు వలె అన్ని పెట్టుకుని వాడు మర్చిపోయినట్టు డ్రామా ఆర్టిస్ట్ కదా వాడు. సాతానుడు ఏంటి? డ్రామా ఆర్టిస్ట్. వాడు మర్చిపోయి కంగారులో కిరీటం పెట్టుకుని మార్టిన్ నా ప్రియకుమారుడు అన్నాడు.
పైనుంచి కిందకు చూసేటట్టు మార్టిన్ చేతులు యేసు ప్రభువులు ఉన్నాయి, కాళ్ళు యేసు ప్రభువులు ఉన్నాయి, గెడ్డం యేసు ప్రభువులు ఉన్నాయి. ఓకే ఓకే, చాలా బాగుంది. అయితేని ఆమె ఇది కిరీటం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఓరి సాతానుడా, హల్లెలూయా. ఆర్టిస్ట్ వాడు. ఇప్పుడు క్రీస్తు కిరీటం ఎవరంటే తన సంఘమే కిరీటం. అందుకే క్రీస్తు కూడా మనం కిరీటం పెట్టేవాళ్ళుగా ఉండాలి. కిరీటం పెట్టమంటే ఏంటి? గణపరచాలి, గౌరవించాలి, విధేయత చూపించాలి, ఆయన అధికారానికి లోబడాలి, వారి నాయకత్వం నడిపించబడాలి. లేకపోతే సిగ్గు తెచ్చేవారుగా ఉండొద్దు. ఆ కారణాన్ని బట్టి నెక్స్ట్ మెసేజ్ సిగ్గుపడ్డని వర్తమానం బోధించాడు. అదొక క్యాన్సర్ లాంటిది. సంఘంలో కూడా చాలా మంది వాక్యానికి లోపడడం కంటే క్యాన్సర్ లాగా ఉంటారు. క్యాన్సర్ అంటే ఏంటి తెలుసా? పీత. అది ఏ రూట్లో వెళ్తాదో తెలియదు. అది ఏదో చోటుకి వెళ్ళి ఎవడో ఒకటి కరెక్ట్మని అంటారు. మీరు పీతలు చూస్తారా? మా దగ్గర ఎంత పీతలు ఉంటాయి. ఇలాగ వెళ్ళి ఏం చేస్తుంది? పట్టుకుంటారు. అందుకే అన్నాడు ప్రవక్త, ఈ రోజు పీతలు చంపడానికే బలిష్టం దూత సింహంలో వచ్చాడట. ఆమేన్. నీ కుటుంబంలో సంఘంలో బలిష్టమైన దూత ఉన్నప్పుడు పీతలు చంపుతుంది. ఈ స్పిరిచువల్ క్యాన్సర్ గా సంఘంలో అనేక మంది తయారవుతారు. వీళ్ళు కూడా జబ్బాలు కంటిస్తారు, వాళ్ళు కూడా జబ్బాలు కంటిస్తారు, మొత్తం క్యాన్సర్ వచ్చేస్తుంది. స్టేజ్ దాటిపోతుంది. సో ఆ కారణాన్ని బట్టి సిగ్గుపడడానికి వర్తమానం కూడా బోధించాడు ఆయన. క్రీస్తు నిమిత్తం సిగ్గుపడద్దు. అలాగే నీ భర్త విషయంలో సిగ్గుపడద్దు. నీ భర్త విషయంలో సిగ్గుపడదు, నీ భార్య విషయంలో కూడా సిగ్గుపడద్దు. ఎందుకంటే చాలా మంది సిగ్గుపడుతుంటారు నా భార్య అని చెప్పుకోవడానికి, లేదా నా భర్త అని చెప్పుకోవడం సిగ్గుపడుతుంటారు. ఎందుకంటే సల్మాన్ ఖాన్ అంత అందంగా ఉండడం మరి మన భర్త, లేకపోతే ఐశ్వర్యరాయ్ అంత అందంగా ఉండదు కాబట్టి పరిచయం చేయడానికి కూడా సిగ్గుపడతారు. నువ్వు ఆ విధంగా చేయొద్దు. నువ్వు నిజంగా నీ యొక్క భర్తని క్రీస్తుని ప్రేమిస్తే నువ్వు క్రీస్తుని పరిచయం చేయకుండా ఉండలేవు. ఇదిగో నా భర్త క్రీస్తు అయి ఉన్నాడు, ఇదిగో నా భర్త క్రీస్తు అయి ఉన్నాడు. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన భార్యని ఆ యొక్క పరిచయం చేయడం విషయంలో కూడా సిగ్గుపడలేదు. ఆయన ఇదిగో నా భార్య అని పరిచయం చేశాడు. ఈ రోజు లోకానికి మన అందరినీ కూడా పరిచయం చేస్తున్నాడు. ఎప్పుడు మనం అందరం యేసుక్రీస్తు భార్యని పరిచయం చేస్తున్నాడు. అలాగే మనం క్రీస్తుని పరిచయం చేయడం విషయంలో కూడా సిగ్గుపడకూడదు. డోంట్ బి అషేమ్డ్. ఎంతవరకు సిగ్గుపడద్దు. ఇప్పుడు అలాగే భర్త విషయంలో కూడా సిగ్గుపడకూడదు. ఆమేన్. వీళ్ళ మాత్రం చూడసక్కర జంటగా ఉంది. కొన్ని చోట్ల ఉండొచ్చు బహుశా. ఏమవుతుంది, కొంచెం వెళ్ళేటప్పుడు కొంచెం వంగుతుంది, ఇక్కడ సముద్రుడు ఏర్పడుతూ ఉంటాడు, ఇలాగా నాగలతో దున్నుతూ ఉంటాం మొదలెడతాడు. బడతల ఇంకెప్పుడైతే బడతలు వచ్చిందో మా ఆయన అని చెప్పుకోవడం సిగ్గుపడిపోతాం. అవునా? అవునా కదా? మా ఆయన అండి ఏదైనా బట్టతలని అవుతారేమని. అవునా? కొంతమంది స్త్రీ లోకంలో నేను అందరి కోసం మాట్లాడలేదు. అలాగే భార్యను కూడా పరిచయం చేయడం విషయంలో, లేకపోతే ఈమె నా భార్యను ఒప్పుకోవడం విషయంలో కూడా చాలా మంది సిగ్గుపడుతుంటారు. కొన్ని నల్లగా ఉండొచ్చు, లేదా పళ్ళు కొన్ని తేడాగా ఉండొచ్చు, కొంచెం చుట్టూ తక్కువ ఉండొచ్చు, లేకపోతే కొంచెం బొద్దుగా ఉండొచ్చు. ఇక బొద్దుగా భార్య పక్కన ఉందంటే దూరంగా నడుతాడు మనోడు. అవునా? సిగ్గుపడుతూ ఉంటారు. ఆ విధంగా దయచేసి మీరు ఉండొద్దు. సో మన ప్రవక్త ఏం చెప్పాడో ఆ ప్రవక్త వర్తమానం తగినట్లుగా మన జీవితాలు నడుచుకోవాలి. అందుకే కిరీటం పెట్టే స్త్రీగా నువ్వు ఉండాలి, ముళ్ళు పట్టించే స్త్రీగా కాదు. ఒకసారి నీ భార్య నీ కిరీటం పెట్టి లోపడుతుందంటే ప్రవక్త అంటాడు ఆమె చాలా గౌరవించాలి. నీ యొక్క ఆలన పాలన, నువ్వు ఇంటికాడ ఉన్నప్పుడు లేనప్పుడు, నీ పనికి వెళ్తున్నప్పుడు, నీ బట్టలు దిగి నీ కుటుంబాన్ని అంతా చక్కబెట్టిన దాన్ని బట్టి ఆమెను చాలా గౌరవించాలి. ఈరోజు చాలా మంది భార్యను గౌరవించరు. చాలా మంది భార్యలు గౌరవించరా అంటారు. నో ఆ విధంగా చేయొద్దు అంటాడు ప్రవక్త. నా భార్యను గౌరవిస్తున్నాను నేను. ఎందుకు? తను చేసే కష్టం ఏదైనా నాకు ఇవ్వాలనుకుంటే నా భార్యకి ఇవ్వమన్నాడు. ఏమంటున్నాడు? ఏదైనా ఘనత నాకు ఇవ్వాలనుకుంటున్నారా? కాదు, నాకు వద్దు, నా భార్యకి ఉన్నాడు. ఎందుకంటే నాకంటే నా భార్య 10 సంవత్సరాలు చిన్నది, కానీ నాకంటే ముసలిదాల్లా తయారైంది. దానికి కారణం ఏంటంటే నాకు ప్రజలకి మధ్యలో నిలబడింది. నాకు ఏదైనా ఘనత ఇవ్వాలంటే నా భార్యకి ఇవ్వాలి. అందుకే నా భార్యని గౌరవిస్తున్నాను, ప్రేమిస్తున్నాను అన్నాడు. అందుకే మేడా కూడా ఎప్పుడు కూడా తను ప్రేమిస్తూ, గౌరవిస్తూ, ఆతిథ్యం ఇస్తూ, తన కష్టములో, సుఖములో, బాధలో, వేదనలో ఆమె నిలబడుతూ వచ్చింది. ఆ విధంగానే మనం నిలబడగలగాలి స్త్రీలుగా. అలాగే సంఘము కూడా, వాక్యము కూడా ఇప్పుడు చాలా కష్టాల్లో ఉంది. వర్తమానం వాక్యము త్రోసివేయబడింది. ఈరోజు లవోదిక కాలంలో వాక్యము ద్వారం వెలుపలకు త్రోసివేయబడింది. రాజకీయాలు త్రోసేశారు, రాష్ట్రాలు త్రోసేశారు, దేశాలు త్రోసేశారు, ప్రజలు, జనులు, రాజులు, యాజకులు, పెద్ద పెద్ద బోధకులు తోసేశారు. ఇప్పుడు వాక్యము ఆ యొక్క దేవాలయానికి బయట ఉంది. ఇప్పుడు ఇలాంటి సమయంలో వాక్యాన్ని మనం ఆదరించవలసిన వారుగా ఉన్నాం. ఎలా ఆదరిస్తావు? వాక్యాన్ని జీవితంలో తీసుకోవడం ద్వారా.
ఈరోజు ఆ బాధ్యత మనం తీసుకోవాలి. వాక్యము కష్టాల్లో త్రోసివేయబడుతుంది, నిందలు లభిస్తుంది, అవమానాలు, వర్తమానానికి అనేక రకరకాల తిట్లు. కానీ ఇలాంటి సమయంలో ఆ వర్తమానం పట్టుకుని మనం నిలబడాలి. దాన్ని మనము ఆదరించాలి, దాని పక్షంగా మనం నిలబడాలి. ఈ లవోదికీయ సంఘం వాక్యాన్ని గెట్టేసింది, కానీ ఈరోజు మనమైతే ఆ వాక్యాన్ని పట్టుకుని నిలబడాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? హల్లెలూయా. నా ప్రియ సోదరి సోదరులారా, అందుకే ఇప్పుడు యోగ్యురాలుగా సంఘం ఉండాలి. అందుకే ఎవరు వధువు పేరు పెట్టాడు, సద్గుణవతి అని పేరు పెట్టాడు. సద్గుణవతి గుణము, ఆ యొక్క 7 గుణ లక్షణములు కలిగినటువంటి వధువు మాత్రమే ఆయన కిరీటం పెడుతుంది. కిరీటం పెట్టడానికి పూర్తి అధికారం ఇస్తుంది. అందుకే నాయకత్వం నాకు ఏమి హక్కులు లేవు, నాకు ఎలాంటి హక్కులు లేవు, నా హక్కులన్నీ కూడా నీవై ఉన్నావు అని చెప్పి ఇచ్చేస్తుందట. కానీ కొంతమంది వాక్యాన్ని బాధ పెడుతుంటారు, కుళ్ళు పట్టిస్తూ ఉంటారు, వాళ్ళకి ఇష్టానుసారంగా వాక్యాన్ని మార్చుకుంటారు, వాళ్ళకి ఇష్టమైనటువంటి బోధలు చేస్తారు. దేవుడికి చాలా ఇబ్బందిగా ఉంటారు కొంతమంది, వాక్యానికి చాలా ఇబ్బందికరంగా ఉంటారు. వాక్యాన్ని ఇబ్బంది పెట్టేవారుగా ఉండొద్దు. మనం ఏ వాక్యాన్ని ఎలాగ ఇబ్బంది పెడుతున్నాం? వాక్యం చెప్పినట్టుగా జీవించకుండా, వాక్యానికి చెప్పినట్టుగా లోబడకుండా, వాక్యాన్ని ప్రకటించకుండా సిగ్గుపడ్డాన్ని బట్టి మనము వాక్యాన్ని బాధ పెట్టేవారుగా ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును కాదు. సో ఆ కారణాన్ని బట్టే యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అన్నాడు, సిగ్గుపరిచేది కుళ్ళు తెచ్చేది అన్నాడు. రక్త ప్రవాహం లాంటిదట. రక్తములు నీళ్లు ఉంటే వాళ్ళు చూస్తానికి చాలా గొప్ప కనబడతాడు. భర్త ఎలా ఉంటాడు? బయట ఇలా నడుస్తూ ఉంటాడు, కానీ లోపలంతా నీరే. చాలా మంది ఇంట్లో ఒకలా ఉంటుంది, బయట ఒకలా ఉంటారు. తప్పదు. మరి ఏం చెప్తారంటే, నీళ్ళు పట్టేసింది భార్య, బయటకు వచ్చేటప్పటికి హీరోలా ఫీల్ అవుతాడు, ఇంటికి వెళ్తే ఏముంటుంది? జీరో. అవునా కదా? జీరో చేస్తుంది, మొత్తం లాగేస్తుంటుంది జలగలాగా, రక్తం అంతా తెలియకుండా. ఆమె సో నీళ్ళు వెళ్ళిపోతాయి లోపలికి. నీళ్ళు వెళ్ళిపోయినప్పుడు కిడ్నీలు పోతాయి, గుండె పోతుంది, మొత్తం లివర్లు పోతాయి, అన్నీ పోతాయి. ఆత్మ సంబంధంగా అతను కృషించిపోతాడు. ఆ కారణాన్ని బట్టి ఎల్లప్పుడూ భర్తను సన్మానించండి, గౌరవించండి, ప్రేమించండి. అదేవిధంగా భార్యని ప్రేమించు, భార్యని గౌరవించి, ఎంత గౌరవించాలో లోపంలో ఎక్కడో గౌరవించు. ఎందుకంటే ఇప్పటికి చాలా మంది జీవితాలు పాడు చేసుకున్నారు. మీరు డే 1 నుంచే వాక్యాన్ని ముందు పెట్టుకుని వెళ్ళాలి. నేను ఇచ్చే సలహా అదే. నాకు ఎక్కడ ప్రసంగం, పెళ్లి ప్రసంగం వచ్చి ఇదే మాట చెప్తా. మన జీవిత ప్రారంభంలోనే కరెక్ట్ గా గురి పెడితే కరెక్ట్ గా రీచ్ అవుతుంది. ప్రవక్త గన్న పెట్టినప్పుడు ఏమన్నాడు? మొదట్లో తేడా వచ్చిందంటే గురికి తేడా వస్తుంది అన్నాడు. డే 1లోనే. మనుషులు చెప్పే ఆలోచనలు కాదు మీరు పెట్టుకునేది. దేవుడు ఏం చెప్తున్నాడు? వాక్యాన్ని పెట్టుకునే ముందు వాక్యముతోనే మొదటి అడుగు వేయండి. కడ వరకు మీ గురి తప్పిపోదు. మీ ఫ్యామిలీ టార్గెట్ ఏంటి? నేను ర్యాప్చర్ ఫ్యామిలీలో ఉండాలి, నేను ఎత్తపోటులో ఉండాలి, నాకు శరీర మార్పు జరగాలి, అబ్రహాము కుటుంబానికి 3వ ఇంపు జరిగినట్టుగా మాకు జరగాలి, అబ్రహాము కుటుంబం దీవించబడినట్టుగా మేము దీవించబడాలి అనే టార్గెట్ మీరు పెట్టుకుని మొదటి నుంచి కూడా ఏ విధంగా బ్రతకాలి, పురుషుడు ఏ విధంగా బ్రతకాలి, స్త్రీ ఏ విధంగా బ్రతకాలి, ఆ విధంగా టార్గెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు కరెక్ట్గా మీరు లక్ష్యాన్ని రీచ్ అవుతారు. లేకపోతే మీ జీవితం ఏమవుతుంది? మొత్తం కొలాప్స్ అయిపోతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ప్రవక్త అన్నాడు, ఇద్దరు కూడా చాలా చక్కగా మీరు చేసినటువంటి ప్రమాణాలను గౌరవించండి. ప్రవక్త అంటున్నాడు, ప్రమాణాల పట్ల గౌరవం అనేది ఈ కాలంలో ప్రజలకు లేదన్నాడు. ఆ యొక్క ఆత్మీయ మధుమరు, ద స్పిరిచువల్ ఎమినేషన్ వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు, ఒక స్త్రీ తన భర్త చేసిన ప్రమాణం మీద నమ్మకం ఉంచాలట. నా భర్త యథార్థవంతుడు, ఆయన నాతో పెళ్లి ప్రమాణం చేశాడు. మీరు ఎప్పుడు ఉన్నా కానీ కాలేజ్ గారు చేసిన ప్రమాణం గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. ప్రసంగాలు చేసిన వాళ్ళు మర్చిపోయినా కానీ ప్రసంగం మర్చిపోవద్దు, కానీ ఈ ప్రమాణాలు మాత్రం కూడా మర్చిపోవద్దు. ఏ భోజనం పెట్టారు, మసాలా వేసారా, కారం ఎక్కువ వేసారా, తక్కువ వేసారా అయిపోవద్దు. ఎంతమంది పెళ్లికి వచ్చారు? 1500 మంది వచ్చారు. నా పెళ్లి బాగా జరిగింది. ఏ కబుర్లు చెప్తారు? 10 సంవత్సరాలు అయిపోయినా నా పెళ్లి ఎలా జరిగిందో తెలుసురా. 1500 మంది భోజనాలు వచ్చారు, మటన్ వేసేసాం, చికెన్ వేసేసాం, దోండ కోసేసాం, చాలా చక్కగా పెట్టాం, దండోపదండాలకు వచ్చేసారు. నా పెళ్ళి అంటే ఏమనుకున్నారంటే అవన్నీ మర్చిపోయినా పర్వాలేదు. అక్కడ నీవు ఎప్పుడైతే నీ భార్యకు ప్రమాణం చేస్తున్నావో అవి మాత్రం మర్చిపోవు. ఇవన్నీ మర్చిపోతాయి, కానీ కడ వరకు నేను నడిపించేది నువ్వు చేసిన ప్రమాణం, అది మాత్రం మర్చిపోవద్దు. అయితే ఒక స్త్రీ, నీ భర్త నీతో చేసాడు ప్రమాణం, అతను చేసిన ప్రమాణాన్ని నా భర్త నిలబెట్టుకుంటాడని నమ్మకం నీకు ఉండాలి. అతను అందంగానే కాదు నమ్మకం. ఇప్పుడు చాలా బాగున్నాడు, వెంకటేష్ లాగా ఉన్నాడు మనోడు, చాలా అందంగా ఉన్నాడు జీవన్. తర్వాత తన పేరు దీవెన, తన కూడా చాలా బాగుంది. అందాల మీద కాదు అన్నాడు ప్రవక్త. ఎందుకంటే పిల్లల కంటే పరిస్థితులు మారిపోతాయి. అవునా? ఒక బోధకుడు అన్నాడు, పెళ్లికి ముందు డయానాలా ఉంటారట, తర్వాత డైనోసార్లాగా మారిపోతాయి. నేను నాది కాదండి, ఎవరి దగ్గర విన్నాను. అదంతే.
పెళ్లికి ముందు చాలా బాగుంటారట వాళ్ళు. ఎందుకంటే మరి పిల్లలకి కానీ వెన్నుపూస అరిగిపోయి వాళ్ళు వెన్నుతో బిడ్డలను మోసిన తర్వాత ఏమవుతారు వాళ్ళు? ఈ రోజు ఇంకా దారుణం ఏంటంటే ముందే మత్తు మంది ఇచ్చేస్తున్నారు ఆడవాళ్ళకి. ఆ మత్తు మంది ఇచ్చేసి ఆ కొద్దిసేపు పిల్లల్ని ప్రసవం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఇంజక్షన్ చేసిన దాన్ని బట్టి జీవితాంతం ఏడుస్తున్నారు. జీవితాంతం ఏడుస్తున్నారు. ఇప్పుడు అంత అలాగ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత కష్టపడి అందరూ అందాన్ని బాగొట్టుకుంటారు చెప్పండి. అవునా? అందుకే అందాన్ని కాదు, అందం ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. అవునా? అందుకే నా పెళ్లి చూపుకి ఫస్ట్లో మాట చెప్పాను తెలుసా, ఇది ఈ రోజు ఎలా ఉన్నట్టుకుంటున్నావు, నాకు మా నాన్నగారికి బట్టతలు ఉంది, వంశపారపరంగా నాకు బట్టతలు వచ్చేస్తుంది, నేను బట్టతలు వచ్చేస్తుంది, అయినా నేను పెళ్లి చేసుకుంటాను అని అడిగాను. మా భార్య చేసుకుంటాను సార్ అన్న. నేను స్తోత్రం కలుగుతుంది. నిజమే, నిజమే విధంగా చెప్తాను. కొన్నిసార్లు ఇప్పుడు డబ్బుల పరిస్థితులు బాగుంటాయి, మంచి ఉద్యోగం ఉంది సహోదరుడికి, ఏ రోజు ఎలా ఉంటాయి పరిస్థితులు మనకు తెలియదు. ఒకవేళ పని చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు పని చేసుకున్నప్పుడు కూడా నువ్వు తనతో నిలబడతావా అని అడుగుతాడు ప్రవర్తన. చెట్టుకొని నిలవలసిన రోజులు వస్తాయి, డూప్లెక్స్ బిల్డింగ్లో ఉండవలసిన రోజులు వస్తాయి. నువ్వు డూప్లెక్స్ బిల్డింగ్లో ఉంటాను, నీ డూప్లెక్స్ బట్టి పెళ్లి చేసుకోవాలంటే చెట్టు కిందకి నువ్వు రావు. అవునా? ఇవన్నీ ప్రమాణాలు అడుగుతాడు ప్రవక్త వెడ్డింగ్ సెరమనీలో. మీరు జాగ్రత్తగా దాన్ని చదువుకోండి. ఆమె అందుకే ఇవన్నీ చూస్తే, అందాన్ని చూసి, ఆ యొక్క భుజములు చూసి ప్రవక్త అంటున్నాడు, టైం లేదు కొటేషన్ చదవడం. అవన్నీ మన గిజ్జోని గారు చూపించారు, రుజువు అయిన సాక్ష్యం. భుజాలు ఎలా కలిగి ఉండి భుజాల మీద ఆధారపడదంట భార్య. ఎంత జిమ్సన్గా కలిగి ఉన్నాడు అన్న బాడీ కట్స్ దిగాయో వాటి మీద ఆధారపడ్డాడంటే, మానవుడికి కొంచెం చిన్న అప్పులోడి మీద అంటే జిమ్ ఆ బాడీ అంతా కరిగిపోద్ది ఐస్ కరిగినట్టుగా. ఇంకేముండదు ఇంకా అయిపోయినట్టే. చిన్న టైఫాయిడ్ జ్వరం వచ్చిందంటే మొత్తం ఆ కండ్లు తిరిగినోడంతా అయిపోతాడు. ఏముండదు. ఆ కండలు మట్టో ఆ కొండల మట్టో చేసుకోకూడదు. అలాగే అమ్మాయి యొక్క అందాన్ని బట్టో చేసుకోకూడదు. ఆమేన్. సో ఖచ్చితంగా రెవల్యూషన్తో మనం ముందుకు వెళ్ళాలండి వాక్యంతో. ఆమె ఇప్పుడు సహోదరుడు నీతో ప్రమాణం చేశాడు రాత్రి, గుర్తున్నాయా? ఏం చేశాడమ్మా? కష్టమైన, దుఃఖమైన, వేదనైన, కరువైన, హింస అయినా అన్ని విషయాల్లో నీతో ఉంటాను అని నీతో ప్రమాణం చేశాడు. నా ఆస్తి అంతటి మీద నీకు వారసురాలుగా చేస్తానన్నాడు. బాగుంటారు అమ్మాయి, ఎందుకంటే నా ఆస్తి అంతా వచ్చింది కదా. అవునా? అప్పుడే తల్లిదండ్రులు కూడా బాగుంటారు. ఎవరికి? అమ్మాయి తల్లిదండ్రులు బాగుంటుంది, అబ్బాయి తల్లిదండ్రులకి కొంచెం డల్ అవుతారు. మా జీవనాస్తి అంతా అమ్మాయి ఎట్టిపోతేమో అనుకుంటారు. కానీ ప్రవక్త అంటున్నాడు, ఆత్మీయ మతిమరుపు అనే వర్తమానంలో మనం విశ్వాసం ఉంచవలసిన అందం మీద కాదు, అందం మీద కాదు మనం విశ్వాసం ఉంచవలసింది జీవం చేసిన ప్రమాణం మీద నీకు విశ్వాసం ఉండాలి. నా కష్టంలో నా భర్త నిలబడతాడు, నా బాధలో నా భర్త నిలబడతాడు, నా ఇబ్బందుల్లో నిలబడతాడు, నేను అనారోగ్యంగా ఉన్నా నిలబడతాడు. ఆమె అని చెప్పి నీవు అతని ప్రమాణం మీద విశ్వాసం ఉంచాలి. అతను బట్టతలు వచ్చేది ఎలాగా? పక్కన ఫోటో దిగుతాడా? పెళ్ళికి వెళ్ళామనికి ఏదో పెళ్ళికి ఈ పక్కనే బట్టతలు ఉంటాడు, ఆ పక్కనే ఉంటాను సిచ్చి బాబాయ్. దాని మీద కాదు విశ్వాసం. జీవన్ నాకు ప్రమాణం చేసినది నిలబెట్టుకుంటాడు, దాని మీద మనకు విశ్వాసం ఉంటాడు. అలాగే భార్య విషయంలో కూడా భర్తకు అంతేనండి. ఆమె కూడా నాకు ప్రమాణం చేసింది. కష్టములో, దుఃఖములో, వేదనలో, అన్ని విషయాలలో నేను నిలబడతాను. ఆమె ప్రమాణం చేసింది. దాని మీదే విశ్వాసం ఉంచాలంట. నాకు నిలబడతాను ఆమె. కష్టంలో, దుఃఖంలో నిలబడతాను ఆ భార్య. కానీ యోగు భార్య ఏం చేసింది తెలుసా? ఏం చేసింది? సార్ కొంచెం బూడిదలోకి వెళ్ళాడు, డూప్లెక్స్ దిగిపోయాడు, ఎద్దులు పోయాయి, గుర్రాలు పోయారు, రథాలు పోయాయి, పనులు వెళ్ళిపోయారు, బూడిదలో ఉన్నాడు. సరే నేను మళ్ళీ వస్తానండి అని వెళ్ళిపోయింది ఇంటికి. అవునా? మళ్ళీ సౌకర్యంగా అన్నీ వచ్చాయి, మళ్ళీ వచ్చేసింది అమ్మగారింటి సూటికే చెట్లు. అలాంటి పనులు చేయకూడదు. యోబు భార్య వల్ల అసలు ఉండకూడదు. ఆమె యోబు చాలా నీతిమంతుడు. ఆ కారణాన్ని బట్టి మళ్ళీ చేర్చుకున్నాడు. ఈ తరంలో అయితే మనం రాలేదు కానీ నువ్వు వచ్చావా, థ్యాంక్స్ అమ్మా, నువ్వు రావద్దంటాడు. కానీ యోబు నీతిమంతుడు కాబట్టి మరలా రానిచ్చాడు. అవునా? అందుకే అసలైనటువంటి జీవన విధానం ఎక్కడ కనబడుతుంది అంటే, భర్త కష్టాల్లో, ఇబ్బందులు ఉన్నప్పుడు భార్య నిలబడటమే గొప్ప సంగతి. అన్ని బాగున్నప్పుడు అందరూ ఉంటారు. ఆమె అని గుర్తుపెట్టుకోండి. కడ వరకు కూడా నిలవలసింది భార్య భర్తలే. మా తల్లిదండ్రులకి మేము 4 పిల్లలు, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. ఉత్తరానికి ఒకళ్ళు, తూర్పుకి ఒకళ్ళు, దక్షిణానికి ఒకళ్ళు, పశ్చిమానికి ఒకళ్ళు ఉన్నాము. సంవత్సరానికో 6 నెలలకు ఒకసారి ఇంటికి వెళ్తాం, మాట్లాడతాం,
మళ్ళీ ఎవరి కాళ్ళు వెళ్ళిపోతుంటారు. కానీ చివరికి మా అమ్మ మా నాన్నే కలిసి జీవిస్తారు. నాకు వెంటనే వాక్యం గుర్తొచ్చింది, మీరేం బాధపడకూడదు, బిడ్డలుగా మేము వెళ్ళిపోతున్నామని. దేవుడి వాక్యం అదే, కడ వరకు మరణం వేరు చేసేంత వరకు కలిసి ఉండవలసింది భార్య భర్తే, పిల్లలు కూడా ఉంటారు. ఆ కారణాన్ని బట్టి ఆ రెవల్యూషన్ మీకు ఉండాలి. మరణం వచ్చేంత వరకు మీరు కలిసే ఉండాలి. ఆ విధమైన రెవల్యూషన్ తో ఉంటుంది. ఒకవేళ భవిష్యత్తులో మీకు 20 మంది పిల్లలు పుట్టినా 20 పట్టణాలకు వెళ్ళిపోతారు, మీ ఇద్దరే ఉండాలి. సో ఖచ్చితంగా ఆ రెవల్యూషన్ మీకు ఉంటే మీ జీవితాలు బాగుపడతాయి. అందుకే ఒకరి పట్ల, ఒకరి ప్రమాణం పట్ల ఒక నమ్మకం ఉంచండి, అందాల మీద విశ్వాసం ఉంచకండి. ఈ రోజు ఉంటేనే పోతాయి. అవునా? రాక్ విలియం రన్నా గారు ఏం చేశాడు? సెలూన్ షాప్కి వెళ్ళాడు, ఎంతమంది జుట్టుకి ఏదో రాయమన్నాడు, తలపడుతున్నాడు. వాడు ఏదో పెట్టాడు, ఏమైంది? ఉన్న జుట్టు ఉడిపోయింది. చెప్పలేము. ఈ రోజు ఉన్నటువంటి క్రీములు కూడా చూస్తే వాడు ఏం పట్టుకుని ఉన్న జుట్టు ఉడిపోతుంది. అవేమి ఉండవండి. అందాలు చందాలు గంధాలు ఏమి ఉండవు, అన్ని పోవలసిందే. కానీ మనం విశ్వాసం ఉంచవలసింది పెండ్లి ప్రమాణం మీద. ప్రవక్త అంటాడు, ఆ పెండ్లి ప్రమాణం మీద విశ్వాసం చాలా మందికి లేకే ఈరోజు మ్యారేజ్ అండ్ డైవర్స్ జరుగుతాయన్నాడు. కానీ దేవుని పిల్లలుగా మీరు దేని మీద విశ్వాసం ఉంచాలో దానిపైనే మీరు విశ్వాసం ఉంచండి. ఖచ్చితంగా మీకు కుటుంబం దీవించబడతారు. రెండవదిగా వివాహాన్ని గణపరచండి. ఎప్పటి వరకు ఈ 2 రోజులు కాదు, మీరు మరణం వచ్చి ఇద్దరు వేరేంత వరకు వివాహాన్ని గణపరుస్తూనే ఉంటారు. ఆమె ఆ విధంగా చేయండి, మీరు దీవించబడతారు. దేవుడికి స్తోత్రం కలుగును. చాలా విషయాలు వాక్యములు వింటున్నారు. సంపూర్ణ విధేయత, సంపూర్ణంగా ప్రేమించడం, ఈ 2 మెయింటైన్ చేయండి. కష్టాలు రావా? వస్తాయి. మిస్టేక్లు వస్తాయి. ఫ్యామిలీ అనేటప్పటికీ తొందరపాట్లు వస్తాయి. ఒకవేళ దీవెన కానీ తొందరపడింది అనుకో, నువ్వు సైలెంట్ అవడం మంచిది. సైలెంట్ అవి చక్కగా అర్థం చేసుకుని పీస్ఫుల్గా ఉంది. కొన్నిసార్లు ఇతను కొంచెం కోపడవలసి వస్తుంది మానవ స్వభావంతో. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మతో తను ఆదరించు. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. ఆమె కూడా డ్యూటీకి వెళ్ళి వస్తాడు. వచ్చిన తర్వాత నువ్వు అసలు శబ్దం చేయకు, చక్కగా వెళ్ళి ప్రవక్త ఏం చెప్పాడు? మంచినీళ్ళు మజ్జిగించి లోపలికి ఆకర్షించుకుని ఒక పవిత్రమైన ముద్దు పెట్టుకుని హృదయంకి హత్తుకోవాలంట. ఏం చేయాలి? హృదయానికి హత్తుకోవాలంట. పొద్దు నుంచి బాగానే ఉంటారు. పెళ్ళైన 5 సంవత్సరాలు సూపర్ అండి, తెగ నొప్పుకుంటున్నారు అమ్మాయిలు. పెళ్ళైన 5 సంవత్సరాలు చాలా బాగుంటుంది, కానీ తర్వాత 5 సంవత్సరాల నుంచి అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఈ వాక్యం అంతా 2-3 సంవత్సరాలు నెరవేరిపోతుంది. అంటే 1 రోజు 2 రోజులు నెరవేర్చేది కాదు ఇది వాక్యం అని, జీవితాంతం నెరవేర్చేది. సో నేనేం మాట్లాడుతున్నా అంటే, ప్రవక్త అంటాడు, భర్త ఇంటికి వచ్చేటప్పటికంట చక్కగా అతిథి నుంచి ప్రేమించి అలా కూర్చోబెట్టుకుని ఉదయానికి హత్తుకుని అతను ఉదయం నుంచి సాయంకాలం చేసినటువంటి ఆ కష్టం అంతా మర్చిపోయేట్టుగా చేయాలండి. ఇంకో విషయం తెలుసా? భర్త ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లు శుభ్రంగా ఉంచాలి. ప్రవక్త అన్నాడు అన్నమాట. కనీసం అక్కడ బట్టలు ఎక్కడ, అక్కడ బట్టలు అక్కడ చంద్రవందరగా ఉన్నాయనుకో, వచ్చిన వాడు ఆ వాతావరణం కొండలేక బయటికి పోతాడు. భర్త ఎప్పుడైతే గృహానికి వెళ్తున్నాడో అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. అక్కడ ఫిజికల్ గా నీట్ గా ఉండాలి, స్పిరిచువల్ గా కూడా నీట్ గా ఉండాలి. ఆమె అప్పుడు ఆ కుటుంబం అనేది చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే సాయంకాలం అయిపోతుంది. నాకు సాయంకాలం కూడం ఉంది, అయితే నేను ముగించేస్తున్నాను. చక్కని సమయాన్ని నాకు ఇచ్చారు. గమనించండి, ఈ లేఖనాలన్నీ మన జీవితంలో నెరవేరాలి. పురుషుడి పాత్ర పురుషుడు పోషించినప్పుడు, స్త్రీ పాత్ర కుటుంబంలో స్త్రీ పోషించినప్పుడు ఆ కుటుంబం దేవుని కుటుంబంగా పిలవబడతారు. అప్పుడే దేవుడు ఆ కుటుంబంలోకి వచ్చి ఆయన చిత్తమును, ఆయన మంచిని కనపరుచుకుంటాడు. ఆదామవ్వల వివాహం ఎందుకు చేశాడు? ఆయన నివసించడానికి, ఆయన ఉండడానికి వివాహం చేశాడు. భార్య భర్తలను ఐక్యం చేసిందే వాళ్ళు ఆయన ఉండడానికి. ఇప్పుడు మనందరిని ఐక్యం చేసి వాళ్ళు ఇరువురిని ఐక్యం చేసి ఇప్పుడు ఆయనకి ఏం చోటు లేకపోతే ఆయన ఎంత బాధాకరమైన విషయం అది. అందుకే ఫ్రమ్ ది డే 1 నుంచి ఆయన రమ్మని, ప్రభువా ఇదిగో మేము యవనస్తులము, చిన్న వయసులో ఉన్నాము, మాకు సరైన పరిస్థితులు తెలియదు, ఏ విధంగా నా భార్య పట్ల నేను ఉండాలో నాకు ప్రత్యక్షతనిగే నువ్వు దేవుడికి ప్రార్థన చేయి. అలాగే నా భర్త పట్ల నేను ఏ విధంగా ఉంటే నీకు ఇష్టమో, నా భర్తని ఎలా సంతోష పెట్టాలో ప్రభు అని నువ్వు ప్రార్థన చేయి. ఇద్దరూ కలిపి ప్రభు మా కుటుంబాన్ని అనేక మందికి ఒక దీవెనకరంగా ఉండాలని ఇద్దరూ కలిసి కుటుంబ ప్రార్థనతో మీ జీవితాన్ని ప్రారంభించండి. డోంట్ నెగ్లెక్ట్ ద ఫ్యామిలీ ప్రేయర్. మీ జీవితాన్ని కొనసాగించండి. ఒక అద్భుతమైనటువంటి ఒక మాదిరికరమైన జంటగా చరిత్రలో బైబిల్లో కూడా మీరు ఎక్కుతారు. అవసరం బైబిల్లోకి ఎక్కాలనుకుంటున్నారా? ఖచ్చితంగా బైబిల్ ఉంది. బైబిల్ ఆగిపోలేదు. 23వ అధ్యాయం ప్రవక్త రాశాడు. ఇప్పుడు 24వ అధ్యాయం మంద అవుతుంది ప్రకటన. సో ఆ విధంగా ఉండాలంటే గుడ్ గాడ్ ఫస్ట్
దేవుడితో మీరు నడవండి, మీ కుటుంబం దీవించబడుతుంది. ఇరు పక్షాల తల్లిదండ్రులు గౌరవించుకోండి, ముఖ్యంగా దైవజనాన్ని గౌరవించండి, అప్పుడే మీరు దీవించబడతారు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. సమయం ఇచ్చినటువంటి దైవజనాన్ని ప్రభు దీవించును గాక.